నమస్తే, మనం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. ఈరోజు మల్లన్న పోల్ ట్యాపింగ్ విషయంలో విచారణకు హాజరు కాబోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు వారి అడ్వకేట్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్న, ఈరోజు ఏం చెప్పబోతున్నారు ఫోన్ ట్యాపింగ్ అంటే విషయంలో? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మల్లన్న గారికి నోటీసులు వచ్చినాయి. ఆ విచారణ నిమిత్తం ఈరోజు అన్న ఇక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తున్నారు. అంటే ఏ సందర్భంలో ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు? అవి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ మనకేం తెలియదు, ఇంకా ఏమున్నాయి అనేది దాని తర్వాత తెలుస్తుంది. లోన్ పోయిన తర్వాత ఏం అడుగుతారు ఏం లేదు అనేది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ ఏముంటుందో మనకు తెలియదు. అంటే గత ప్రభుత్వంలో చాలాసార్లు ప్రభుత్వం పైన మల్లన్న పోరాడిండు. సో ఒక గతంలో కూడా ఈయన మీద అటాక్ కూడా జరిగింది. సో అలాంటి ఏమన్నా అడిగే అవకాశం ఉందా? అంటే వాళ్ళ విచారణలో వాళ్ళ విషయాలు ఇంతవరకు చేసిన విచారణలో ఏమేమి బయటకు వచ్చినాయటువంటి పోలీసు వాళ్ళు ఇంతవరకు మనకి ఎక్కడ బయటికి లేదు. ఓన్లీ నోటీస్ ఇచ్చారు. నోటీస్ జవాబుగా లోన్ పోయిన తర్వాత ఏం అడుగుతున్నారో చూసి దాన్ని బట్టి నిర్ణయం బయటకు చెప్తాం మనం. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏమంటారు అన్న? ఫోన్ ట్యాపింగ్ విషయంలో మల్లన్న గారు అంతకుముందు నుంచి కూడా ఆరోపణ చేస్తున్నాడు. మా ఫోన్లు ట్యాప్ అవుతాయని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. దాని మీద అది నిజమైంది. ఈరోజు ఆ రోజు చేసిన ఆరోపణ నిజమైంది. ఈరోజు సిట్ వాళ్ళు పిలిచి దాని మీద వివరణ అడుగుతున్నారు. గతంలో మల్లన్న కూడా ఇండిపెండెంట్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పాల్గొన్నారు. సో అందులో అప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసారని ఒక ఆరోపణ ఉంది. అప్పుడు కూడా ఆరోపణ చేసిర్రు. అది మల్లన్న గారే చేసిర్రు, నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి. దీని మీద ఇంకా ముందుకు ఎలా అవకాశం ఉంది? ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. పూర్తి స్థాయిలో తన దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పే అవకాశం ఉందా? చెప్పే అవకాశం ఉంటుంది. ఎలాంటి సమాచారం ఉండొచ్చు అంటే మనకు తెలియదు, దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఏమంటారు అన్న, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎలా ఉంది? ఫోన్ ట్యాపింగ్ అనేది చట్ట వ్యతిరేకమైన నిర్ణయము. దీని మీద ఎవరైతే దీనికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిపారో వాళ్ళ మీద అంత చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంటే మల్లన్న కాకుండా చాలా మంది పైన కూడా పొలిటీషియన్స్ వీళ్ళ పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇంతవరకు ఇప్పుడు ప్రస్తుతం సీఎం పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది పొలిటికల్ లీడర్స్ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ నిజం చేసి అసలైన దోషిని కోర్టు ముందు నిలబెడతారని మేము ఆశిస్తున్నాం. స్పెషల్గా మల్లన్న పైన ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కారణం ఏమంటారు? ఇక అది మల్లన్న ప్రజల దగ్గర ఎక్కువ ఉంటాడు కాబట్టి, ప్రజల గురించి ఎక్కువ పోరాడుతుంటాడు కాబట్టి ఆయన మీద ట్యాపింగ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. అది చేయడం కూడా చట్టవిరుద్ధం. అది అంటే ఒక జర్నలిస్ట్గా క్యూ న్యూస్ చైర్మన్గా ఆయనే ప్రజల వైపు నుంచి చాలాసార్లు మార్నింగ్ న్యూస్లో మాట్లాడుతూ ఉంటారు. దాని విషయంలో ఏమన్నా? మల్లన్న ప్రజల మనిషి, ప్రజల కొరకే నిరంతరం పోరాడుతుంటాడు. బీసీల గురించి పోరాడుతుంటాడు. బీసీల సంక్షేమం గురించి ఆలోచన చేస్తుంటాడు. ఈ విషయంలో ఎప్పుడైనా సరే మల్లన్న బీసీల పక్షానే ఉంటాడు. ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యత కొరకు వాళ్ళ గురించే పోరాటం చేస్తుంటాడు మల్లన్న. గతంలో ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే 7200 మూవ్మెంట్ కూడా తీసుకొచ్చింది. ఆ సందర్భం కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? అది జరిగిండొచ్చు. మల్లన్న ప్రతిసారి ప్రజల పక్షాన ఉండే పోరాడుతున్నాడు. ఆయన ఏ ప్రభుత్వ పక్షాన ప్రజల కొరకు ఏం కావాలని దాని గురించే పోరాడుతుంటాడు ఆయన. అంటే ఒక టీము బిల్డ్ చేయడంలో అలాంటివి జరుగుతూ ఉంటే ఏమన్నా మీకు అనిపించింది? ఆ మధ్యలో మీకు ఏమైనా పసిగట్టారా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మనం ఏమన్నా నిర్ణయం తీసుకుంటే ఒక ప్రోగ్రామ్ చేయబోతా అంటే ఆ విషయం తెలిసే చాలాసార్లు చెప్పారు కదా, బహిరంగంగానే చెప్పారు. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పి చాలాసార్లు బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఏమంటారన్నా, మల్లన్న ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎలా చూస్తారు? అది చట్టవిరుద్ధం, నేరమే. అది మల్లన్న గారు ఎప్పటికీ చెప్తూనే ఉండేవాడు, నా ఫోన్ ట్యాపింగ్ కూడా అవుతున్నా అని పబ్లిక్లో చెప్పేవాడు, అందరితో చెప్పేవాడు. అది దానికి ఎవరు చేసినా కూడా దానికి కంపల్సరీ శిక్షణ విధించవలసి వస్తుంది. దానికి మల్లన్న కూడా చేస్తున్నాడు, మొదటి నుంచే వ్యతిరేకం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా ఆయన ప్రజల మనిషే, ప్రజల కోసమే పోరాడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసమే పోరాడుతున్నాడు. పేదవాళ్ళ పక్షాన్ని నిలబడి పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న గారు. ఆయనకు నిరంతరం ఎప్పుడు చూసినా కూడా ప్రజల సమస్యల కోసం ఆయన స్టూడియో కూడా వెళ్ళడం జరుగుతుంటే చాలామంది మేము చూస్తుంటాం. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. అన్న నాకు ఏ ప్రభుత్వం చేయలేని కూడా అన్న చేయగలుగుతారు. అంటే మల్లన్న పైన కుట్ర జరిగింది అనుకోవచ్చా ఈ ఫోన్ ట్యాపింగ్ అని చేసి? కుట్రాని అది మాకు అంత సమాచారం లేదు. అక్కడ లోపల పోయినా ఇన్వెస్టిగేషన్లో ఎట్లుంటుందో దాన్ని బట్టి, ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఏం చేస్తాడో అది వాళ్ళ దృష్టి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మా దాన్ని బట్టి. అంటే ఆయన మల్లన్న ఒక క్యూనిస్ నుంచి చాలా ప్రశ్నలు ప్రభుత్వం పైన కొట్లాడిండు చేసిండు, అందుకోసమే మెయిన్గా జరిగింది అనుకోవచ్చా? అందుకోసమని మేలు జరిగిందని మేము అట్లా చెప్పలేము, ఇట్లా చెప్పలేము. కాకపోతే ఆయన ఎప్పుడు చూసినా ప్రజల మనిషే, ప్రజల కోసమే కొట్లాడతాడు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాకుండా ఏ ప్రభుత్వంలోనూ కూడా ప్రభుత్వానికి చెప్తాడు, ప్రజలకు అన్యాయం చేయకండి, ప్రజల కోసం మంచి చేయండి, ప్రజల క్షేమం కోసం పోరాడి మంచి తీసుకొచ్చి వాళ్ళకు అందించేటట్టు చేయండి అని ఆయన మల్లన్న గారు చెప్తూనే ఉంటాడు అన్ని రకాలు. మీకు నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం పైన ఈ కరెక్ట్ విచారణ జరిపి ఫోన్ ట్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళను శిక్షించారు అని ఒక నమ్మకం ఉందా?
నమ్మకం అయితే కలుగుతున్నది, మరి చేస్తారని మేము కూడా అనుకుంటాము. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేయాలని మేము కూడా అనుకుంటాము. మరి ఎట్లా చేస్తారో చూడాలి. మరి ఇన్వెస్టిగేషన్ అంటూ సంవత్సరం పాటు సంవత్సరం అవుతుంది గడుపుతున్నారు. మరి లోపల ఏం జరుగుతుందో మనకు ఇంకా పూర్తి క్లారిటీ తెలియదు. మరి లోపల పోయినాక మరి వాళ్ళు పోలీసు వాళ్ళు మరి దానికి ఏం చేస్తారు అనేది చూడాలి. అంటే ప్రభుత్వం పైన మీరు నమ్మకం ఉందా అని? నమ్మకము అంటే ఎట్లా చెప్పాలి, నమ్మకం కలుగుతున్నదని కొంచెం అనిపిస్తుంది, కలుగుతలేదు కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు టైం తీసుకున్నారంటే ఎందుకు టైం తీసుకున్నారు? లోపల ఏదో జరుగుతుందనే కదా. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించాలి, ప్రభుత్వాలు ఆలోచించాలి. మరి దాన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ అంటే ఉగ్రవాదులేవో లక్ష్యలేవో వాళ్ళ వీళ్ళే చేస్తూ ఉన్నాం. కాకపోతే ప్రజల్లో ఉండే నాయకులను వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా వస్తుంది? అది కరెక్ట్ కాదని మాకు కూడా అనిపిస్తుంది. కానీ వాళ్ళు అట్లా చేయడం కరెక్ట్ కాదని మాకు కూడా అనిపిస్తుంది. కానీ మరి ఎందుకు అట్లా చేస్తారో, మరి దేనికోసం చేస్తారో మరి అని వాళ్ళు తెలుసుకోవాలి. ఎప్పుడన్నా బెదిరింపు కాల్స్ లాంటివి ఏమైనా వచ్చినాయా మామూలుగా? ఎవరికి? మల్లన్న గారికి ఎట్లా? అన్నకు లాంటివి చాలా వస్తుంటాయి పోతుంటాయి, అన్నకు లెక్కలు కాదు అది. కానీ అన్న ప్రజల్లో ఉంటాడు, ప్రజల క్షేమం కోసమే కోరుతాడు కాబట్టి ఆయన దేనికి భయపడే మనిషి అయితే కాదు. అంటే మామూలుగా వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ ముందే తెలుసుకొని ఏమైనా ప్రోగ్రామ్ చేస్తాను, నువ్వు అదే చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మన బెదిరింపు కాల్స్ వస్తాయి కదా. ఇక అది మనకు తెలియదు, అంతవరకు తెలియదు మనకు. అవన్నీ మనకి ఇప్పటిదాకా అంటే తెలియదు. అడ్డుకునే ప్రయత్నం చేశారా ఏదైనా కార్యక్రమం చేస్తే? కార్యక్రమాలు అన్న చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ అడ్డుపడలేదు. మొన్న మన కవిత మేడం గారు ఇట్లా చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. దానికి బాగానే ప్రోగ్రాంలు చేయడం జరిగింది, బాగానే చేసినాం. అది ఏమంటారు కవిత దాడి పట్ల? మేము ఖండిస్తున్నాం ఆమె అట్లా చేయొద్దని. అంటే ఎందుకు బీసీ పార్టీ పెట్టబోతున్నానే దాడి జరిపారు? గతంలో మన జైరాబాదు సభలో అన్నగారు బీసీ పార్టీ కూడా అన్ని పార్టీలోనే మన బీసీ పార్టీ కూడా రాబోతున్నా అని చెప్పేసరికి మరి ఆమెకి ఎలా అయిందో తెలియదు. మరి మన జాగృతి అధ్యక్షురాలు మన కవిత గారు అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆమె మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మీకు సెక్షన్లు ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు ఉన్నాయి, దాని ద్వారా మీరు వెళ్ళి ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయాలి. కానీ ఆఫీస్ మీద పోయి దౌర్జన్యం చేయడము, కొట్టడము చేయడం అనేది కరెక్ట్ కాదు, దాన్ని ఖండిస్తున్నాం. బీసీ పార్టీ తెలంగాణలో వస్తే ఎలా ఉండబోతుంది? బీసీ ముఖ్యమంత్రి కావాలని 2028లో కావాలని మేము కోరుకుంటాం. మేము కూడా బీసీలేం కాబట్టి బీసీల పక్షాన ఎక్కడ చూసినా మెజారిటీ బాగానే ఉన్నది. ఇప్పుడు చూసిన సిచ్యువేషన్ అయితే మెజారిటీ బాగానే ఉన్నది. ఎక్కడ చూసినా బీసీలు చైతన్యవంతం చేస్తున్నారు. కానీ కంపల్సరీ బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము కూడా కోరుకుంటాం.